Hello everyone, welcome back to our channel. ఇవాళ మనం సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ మ్యాంగో బ్రెడ్ పుడింగ్ ఎలా చేయాలో చూద్దాం. బ్రెడ్ని మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కాజు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా ఆల్మండ్స్ వేసుకొని పల్స్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పాలను అయితే మరిగించుకుంటున్నాము. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని నెమ్మదిగా వాటర్ వేసుకుంటూ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. పుడింగ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలోకి కస్టర్డ్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది సమ్మర్ స్పెషల్, ఇంకా చాలా హెల్తీగా కూడా ఉంటుంది, ట్రై చేయండి. థిక్గా అయ్యేదాకా మిల్క్ని మనం మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో సీడ్ తీసుకొని పెట్టుకున్న డేట్స్ వేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కస్టర్డ్ మిల్క్లోకి ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మ్యాంగో ప్యూర్, కస్టర్డ్ మిల్క్, డ్రై ఫ్రూట్ పౌడర్, డేట్ పేస్ట్, హనీ రెడీగా చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు బ్రెడ్ నెమ్మదిగా ఒకటి బౌల్లోకి చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇలా ఎన్ని పడితే అన్ని పెట్టుకున్న తర్వాత పైన కస్టర్డ్ మిల్క్ నెమ్మదిగా చూపించినట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం హనీ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి మనం డేట్స్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దీన్ని మనం బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. మనమైతే మ్యాంగో ప్యూర్ నెమ్మదిగా యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకో లేయర్ ఆఫ్ బ్రెడ్ వేసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాలి. తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని రెండో విధంగా ఎలా చేయాలో చూద్దాం. ఇది ఇంకా ఈజీ ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో మిక్సర్లోకి కస్టర్డ్ మిల్క్, డేట్స్, హనీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక డిష్లో బ్రెడ్స్ పెట్టుకుందాం. ఎన్ని పడితే అన్నీ పెట్టుకోవాలి, ఎక్కువ అయితే మళ్ళీ క్రష్ అయిపోయి టేస్ట్ బాగోదు. తర్వాత ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో మిక్స్చర్ని పైన బ్రెడ్స్ మీద వేసేసుకోవాలి, ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా. తర్వాత మనం దీని మీద డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ ఆఫ్ బ్రెడ్స్ పెట్టుకొని ఈ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాలి. తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 4 to 5 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బ్రెడ్ ఎడ్జెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని మనం బాగా వేసేసుకోవాలి. మనం కట్లెట్స్లో కానివ్వండి, ఏమైనా ఆయిల్ ఐటమ్స్ లాగా చేసుకుంటాం కదా, క్రిస్పీ తగలడానికి క్రమ్స్ అయితే వాడచ్చు. చల్లారిన తర్వాత ఇది మనం ఒక కంటైనర్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాము. ఇది ఈజీగా ఒక 1-2 months అయితే అలానే స్టోర్ చేస్తే ఉంటుంది. సో 4 to 5 hours ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఇంత యమ్మీగా వచ్చేసింది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో బయటకు. అసలు టేస్ట్ చాలా బాగుంది. రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్.